హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్న్ విత్ టాలెంట్. వెబ్సైట్ క్రియేషన్లోని 5వ వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో నేను HTML ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని. ఈ వీడియోలో నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మన వెబ్ పేజ్లో ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా హైపర్ లింక్స్ అంటే ఏంటి, వాటిని మన వెబ్ పేజ్కి ఎలా యాడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆ లింక్స్ని ఇమేజెస్కి ఎలా యాడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇమేజ్ని క్లిక్ చేయగానే ఒక లింక్కి వెళ్ళిపోవాలి, అంటే మనం ఏం లింక్ ఇస్తామో ఆ లింక్కి రీడైరెక్ట్ ఎలా అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా మీరు నోట్ప్యాడ్ ఓపెన్ చేయండి, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేయండి. న్యూ అని క్లిక్ చేశాక ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ నా బేసిక్ HTML ఫార్మాట్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది బేసిక్ HTML ఫార్మాట్. పేస్ట్ చేశాక నేను దీన్ని సేవ్ చేస్తాను. నేను ఇక్కడ ఇమేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫైల్ని నేను ఇమేజెస్ insert .html అని ఇచ్చి నా డెస్క్టాప్ పైన సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నేను టైటిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇమేజెస్ ఇన్సర్ట్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ టైటిల్లో ఇమేజ్ ఇన్సర్టింగ్ అని ఇస్తాను. ఇచ్చేసాక ఫ్రెండ్స్ ఇక్కడ డెస్క్టాప్ పైన చూడొచ్చు, మీరు ఒక ఇమేజ్ ఉంది EWT. దీన్ని క్లిక్ చేస్తాను, మీరు గమనించవచ్చు. ఈ ఇమేజ్ని నేను ఇప్పుడు నా యొక్క వెబ్ పేజ్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు గమనించవచ్చు ఆ ఇమేజ్ థ్యాంక్ యూ అని ఉంటుంది. ఇక్కడ ఐటమ్ టైప్ చూడొచ్చు, JPG ఫార్మాట్. ఇది ఇమేజ్ అన్నమాట. లోడ్ అవుతుంది, 1 సెకండ్. ఈ ఇమేజ్ని నేను నా యొక్క వెబ్ పేజ్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, థ్యాంక్ యూ అని ఉంది కదా. ఈ ఇమేజ్ని నా యొక్క వెబ్ పేజ్లో ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫార్మాట్ ఏంటంటే, ఈ ఇమేజ్ ఏం ఫార్మాట్లో ఉందంటే JPG ఫార్మాట్లో ఉంది. ఎలా తెలుసుకున్నానంటే జస్ట్ మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళి అది ఇమేజ్ ఏ ఫార్మాట్లో ఉందో మీరు తెలుసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంది కదా, బాడీ ట్యాగ్లో ఇమేజ్ ట్యాగ్ ఉంటుందన్నమాట. మీరు దాన్ని యూజ్ చేయొచ్చు. స్పేస్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెకండ్. ఇమేజ్ ట్యాగ్ని మీరు యూజ్ చేయొచ్చు. IMG స్పేస్ SRC ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, సోర్స్లో మీరు ఏమి ఇస్తారంటే ఇమేజ్ యొక్క లొకేషన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ EWT ఉంది కదా, ఆ యొక్క సోర్స్ని ఇవ్వాలి. అది ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే ఇక్కడ EWT ఇమేజ్ ప్లస్ నేను రాసే ఫైల్ కూడా సేమ్ డెస్క్టాప్ పైన ఉంది. ఫైల్ ఇంకా ఇమేజ్ రెండు ఒకటి డెస్క్టాప్ పైనే ఉన్నాయి. అందుకని నేను ఇక్కడ లొకేషన్, ఇమేజ్ యొక్క లొకేషన్ ఎలా ఇస్తానంటే EWT.jpg. ఫ్రెండ్స్, ఇక్కడ నా ఇమేజ్ యొక్క ఫార్మాట్ JPG ఫార్మాట్. ఒకవేళ మీది PNG కావచ్చు, GIF కావచ్చు, ఇలా డిఫరెంట్ ఇమేజ్ ఫార్మాట్స్ ఉంటాయి. అది మీరు గమనించి ఇక్కడ ఎక్స్టెన్షన్ కరెక్ట్గా ఇవ్వండి. జస్ట్ ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఆ ఇమేజ్ ఇన్సర్ట్ అని ఉంది కదా, ఆ ఫైల్ని నేను ఓపెన్ చేస్తాను. ఐకాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీరు ఇక్కడ గమనించవచ్చు అవుట్పుట్. వన్ సెకండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు టైటిల్ దగ్గర నేను క్లోజింగ్ ఇవ్వలేదు, సారీ. ఇప్పుడు సేవ్ చేస్తాను. సేవ్ చేసి మళ్ళీ పేజ్ని రీలోడ్ చేస్తాను. రీలోడ్ చేస్తే కనుక మీరు ఇక్కడ గమనించవచ్చు టైటిల్లో ఇమేజ్ ఇన్సర్టింగ్ అని వచ్చింది. మనం అదే ఇచ్చాము. ఇక్కడ ఇమేజ్ ఇన్సర్టింగ్ అని ఉంది, ప్లస్ ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సోర్స్ లొకేషన్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు డెస్క్టాప్ పైన ఉంది కదా ఇమేజ్, నేనేం చేస్తానంటే ఆ డెస్క్టాప్ పైన ఉన్న ఇమేజ్ని కట్ చేసి ఒక ఫోల్డర్లో వేస్తాను. ఫోల్డర్లో వేసినప్పుడు
ఫోల్డర్లో వేసి నేను ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్ని రీలోడ్ చేస్తాను. రీలోడ్ చేస్తే కనుక ఇక్కడ మీరు గమనించవచ్చు ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ యొక్క లొకేషన్ మనం రాంగ్ అయిపోయింది. ఎందుకంటే అది ఇమేజెస్ అనే ఫోల్డర్లో నేను EWT అనే ఇమేజ్ని నేను వేసేసాను. ఇక్కడ చూడొచ్చు ఇమేజెస్ అనే ఫోల్డర్లో EWT అనే ఇమేజ్ని నేను ఇప్పుడు వేసేసాను. అందుకని మనకి ఇక్కడ ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది ఇమేజ్ డిస్ప్లే చేయట్లేదు. ఫ్రెండ్స్, ఇమేజ్ ట్యాగ్లో కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. యాట్రిబ్యూట్స్ అంటే ప్రాపర్టీస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్ట్. దీంట్లో మీరు ఏమి ఇస్తారంటే ఈ ఇమేజ్కి తగ్గట్టు కంటెంట్ ఇవ్వండి, అంటే ఆ ఇమేజ్ని రిప్రజెంట్ చేసే కంటెంట్ ఇవ్వండి. నేను ఇప్పుడు ఇక్కడ రాస్తాను, ఏమని రాస్తానంటే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అస్ అని ఇచ్చాను. సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సేవ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ లేదు చూడండి, పేజ్ని రీలోడ్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ టెక్స్ట్ అనేది డిస్ప్లే అయింది, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అస్ అని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే బ్రౌజర్ ఒకవేళ ఇమేజ్ యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేయలేకపోయిందనుకోండి, అప్పుడు ఈ ఆల్ట్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అవుతుందన్నమాట. ఒకవేళ ఇమేజ్ లొకేషన్ ఐడెంటిఫై అయిపోతే ఈ ఆల్ట్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అవ్వదన్నమాట. ఓకేనా? ఇది ఇమేజ్ డిస్ప్లే అయితే కంటెంట్ డిస్ప్లే కాదు, కంటెంట్ డిస్ప్లే అయితే ఇమేజ్ డిస్ప్లే కాదు. ఒకవేళ ఎప్పుడైనా బ్రౌజర్ ఇమేజ్ యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేయలేకపోతే ఈ కంటెంట్ ఆల్ట్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇమేజ్ యొక్క లొకేషన్ కరెక్ట్గా ఇస్తాను. ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ సోర్స్లో ఎడిట్ చేస్తాను. ఇక్కడ చూడండి లొకేషన్ని ఇమేజెస్ స్లాష్. ఇప్పుడు సేవ్ చేస్తాను. సేవ్ చేసి పేజ్ని రీలోడ్ చేసి చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అస్ ఇది ఏంటి, ఆల్ట్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే కాలేదు. ఎందుకంటే మనం URL కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి, ఇమేజ్ యొక్క లొకేషన్ కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి ఇమేజ్ డిస్ప్లే అయింది, ఆల్ట్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే కాదు. ఇంకా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి ఏంటంటే హైట్. ఇమేజ్ యొక్క హైట్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హైట్ 200 ఇస్తాను. విడ్త్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు, విడ్త్ 200 ఇస్తాను. హైట్ విడ్త్ ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు పేజ్ని రీలోడ్ చేస్తే కనుక మీరు చూడొచ్చు ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ అనేది చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలా మనం ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు వెబ్ పేజ్లో. నెక్స్ట్ ఏంటంటే హైపర్ లింక్స్ని ఎలా యాడ్ చేయాలి? అసలు హైపర్ లింక్స్ అంటే ఏంటి? ఫస్ట్గా నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది నా వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మెనూ ఆప్షన్లో మీరు గమనించవచ్చు లిస్ట్ ఆఫ్ లేటెస్ట్ ఆఫర్స్, అబౌట్ అస్, ఫుడ్ ఆర్డర్స్, ఇలా మూవీ టికెట్స్, రీఛార్జెస్ అలా ఇవన్నీ హైపర్ లింక్స్ అనమాట. ఇప్పుడు దేన్నన్నా నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఫుడ్ ఆర్డర్స్ ఆఫర్స్ అని క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ ఫుడ్ ఆర్డర్స్ ఆఫర్స్ అనేది ఏ లింక్ నేను అక్కడ ఇచ్చానో ఆ లింక్కి రీడైరెక్ట్ అయిపోయింది అనమాట. చూడండి, ఆ లింక్ అనేది ఇక్కడ రీడైరెక్ట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక హైపర్ లింక్ చేస్తాను. హైపర్ లింక్ రాయాలంటే మీరు యాంకర్ ట్యాగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. యాంకర్ ట్యాగ్ అంటే HREF. ఇక్కడ మీరు ఏ లింక్కి రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ లింక్ పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. http: నేను ఇక్కడ నా యొక్క వెబ్సైట్ URLని ఇస్తాను. వెబ్సైట్ యొక్క URLని ఇచ్చి ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇది ఇక్కడ గో టు మై వెబ్సైట్ అని ఇస్తాను. గో టు మై వెబ్సైట్ అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసి మీరు కనుక ఈ పేజ్ని రీలోడ్ చేసి చూస్తే కనుక ఇక్కడ హైపర్ లింక్ అనేది వచ్చింది, గో టు మై వెబ్సైట్. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో ఏమి ఇచ్చాను, www.earnwithtalent.com అని ఇచ్చాను కదా. నేను ఇక్కడ గో టు మై వెబ్సైట్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతాం అనమాట, అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతాం. చూడండి, పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ గో టు మై వెబ్సైట్ అని క్లిక్ చేశాను.
క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు యూఆర్ఎల్లో నేను జస్ట్ ఇక్కడ వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చాను, అందుకని అది ఆ వెబ్సైట్కి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నా వెబ్సైట్ ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ గో టు మై వెబ్సైట్ అని ఇచ్చాను కదా, దాని బదులు మనం ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చా అంటే మనం ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ గో టు మై వెబ్సైట్ ఉంది కదా, దాని బదులు ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. అది ఎలా చేయాలంటే జస్ట్ ఈ గో టు మై వెబ్సైట్ ఉంది కదా, ఈ గో టు మై వెబ్సైట్ని తీసేసి ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని యాడ్ చేయండి. ఈ ఇమేజ్ని మీరు ఇక్కడ యాడ్ చేస్తే కనుక సేవ్ చేయండి. యాడ్ చేసి సేవ్ చేస్తే కనుక ఇక్కడ పేజ్ని రీలోడ్ చేస్తే ఇక్కడ గో టు మై వెబ్సైట్ ఉంది కదా, దాని ప్లేస్లో ఇమేజ్ ఉంటుందన్నమాట, అంతే తేడా. ఇప్పుడు ఇమేజ్ ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తే, ఇమేజ్ని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ నేను హెచ్ రిఫరెన్స్లో ఏమి ఇచ్చానో ఆ లింక్కి వెళ్ళిపోతుంది అనమాట, రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ దీన్ని ఇమేజ్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే, నేను ఇక్కడ హెచ్రిఫ్లో ఏమి ఇచ్చాను, నా యొక్క వెబ్సైట్ ఇచ్చాను కదా, అదే వెబ్సైట్కి ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతుంది. ఇలాగ మనం ఇమేజ్ ద్వారా ఇమేజ్కి మనం లింక్ని యాడ్ చేయవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ ఆ టెక్స్ట్ బదులు నేను ఇమేజ్ ఇచ్చాను అంతే. ఫ్రెండ్స్, ఇక్కడ హైపర్ లింక్ని ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు మంచిగా మెనూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ home.html హోమ్ పేజ్ ఉంటుంది కదా వెబ్సైట్లో, అదే నేను చేసేది హోమ్ పేజ్. అలాగే జస్ట్ నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను 3 times చేసి ఇక్కడ about.html ఇది about us పేజ్. ఇది ఇంకా కాంటాక్ట్ us అని ఇస్తాను. ఇచ్చేసి పేజ్ని రీలోడ్ చేసి చూస్తే కనుక బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి వెళ్ళి ఓకే, బ్యాక్కి అంత అవసరం లేదు, జస్ట్ నేను ఐకాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇమేజెస్ ఇన్సర్ట్ ఉంది కదా, ఇమేజెస్ ఇన్సర్ట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఇచ్చిన హోమ్ కాంటాక్ట్స్ అని మీలాగా మంచి డిస్ప్లే అవుతాయి అన్నమాట. చూడొచ్చు ఇక్కడ హోమ్, అబౌట్ us, కాంటాక్ట్ us ఇలా డిస్ప్లే అయ్యాయి. కానీ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఈ హోమ్ పేజ్, home.html, about.html, కాంటాక్ట్ us.html నేను ఇవి క్రియేట్ చేయలేదు. మీరు సపరేట్గా ఇట్లా న్యూ క్లిక్ చేసి ఇక్కడ దీన్ని సేవ్ చేసుకోండి. ఏమని సేవ్ చేసుకుంటారంటే home.html అని సేవ్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి క్రియేట్ చేసి దాన్ని ఈ about.html అని చేసుకోండి. ఇంకొకటి క్రియేట్ చేసి contact.html అని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ఫైల్ అయితే దేంట్లో ఉందో, ఏ ఫోల్డర్లో ఉందో, ఈ home.html, about.html, contact.html కూడా అదే ఫోల్డర్లో ఉండేటట్టు చూడండి. ఒకవేళ వేరే ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, ఈ home.html, about.html, contact.html, అప్పుడు మీరు ఇలా స్లాష్ ఇచ్చి కరెక్ట్గా ఆ ఫైల్ ఎక్కడుందో ఆ లొకేషన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఇమేజెస్ ఫోల్డర్లో ఉందనుకోండి, ఇమేజెస్ /home.html ఇలా మీరు కరెక్ట్గా URL మీరు ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇలాగా మీరు ఇమేజెస్ని మీ యొక్క వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లింక్స్ని, హైపర్ లింక్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క ఇమేజెస్కి మీరు హైపర్ లింక్ని యాడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద థమ్స్ అప్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి.
ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.